ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 'భువనేశ్వర్ కుమార్' ఎంత వేగంగా బంతులు విసరగలడా అనే విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏం జరిగింది? అసలు 'భువనేశ్వర్ కుమార్' 200 వేగంతో బాల్లు విసరడం ఏంటి? ఈ నార్మల్ టైమ్‌లో చూసుకున్నట్లయితే అతను నార్మల్‌గా 130, 138 ఆ విధంగా వేస్తాడు కదా! ఒక్కసారిగా 200కి వెళ్ళిపోయిందేంటి అనే విషయం దగ్గరికొస్తే, ఇది ఎప్పుడు జరిగిందంటే 2022లో జరిగిందనమాట. అది ఏ మ్యాచ్‌లో అంటే 'భువనేశ్వర్ కుమార్' ఇంటర్నేషనల్‌కి ఆడి చాలా సంవత్సరాలు అయిపోతుందనమాట. సో, ప్రెజెంట్ చూసుకున్నట్టయితే అది పెద్ద హాట్ టాపిక్ కాదు. అంటే అప్పట్లోనే ఆ టైంలో చూసుకున్నట్లయితే చాలా వైరల్ అయిందనమాట ఆ న్యూసు. అది ఇప్పుడైతే మనకు వెలుగులోకి రావడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది అంటే 2022లోనైతే మనకు ఒక మ్యాచ్ అయితే జరగడం జరిగింది. అదేంటంటే ఐర్లాండ్ వర్సెస్ ఇండియాకి టీ20 మ్యాచ్ అయితే జరుగుతుందనమాట. ఆ సందర్భంలోనే మన భువనేశ్వర్ కుమార్ ఒక బంతినైతే విసరడం జరిగిందనమాట. ఒకటి కాదు 2 సంథింగ్ బంతులైతే విసిరాడనమాట. ఆ టైంలో ఏం జరిగింది అంటే అక్కడ గన్ మీటర్ ఉంటది కదా! స్పీడ్ కాలిక్యులేట్ చేసే గన్ ఉంటది కదా! అది ఏ విధంగా చూపించింది అంటే ఫస్ట్ బంతినైతే 201 కిలోమీటర్ పర్ అవర్ అనే విధంగా చూపించిందనమాట. సెకండ్ బంత్ చూసుకున్నట్లయితే 207 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ విధంగా చూపించిందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా హై. ఎందుకంటే ఇప్పుడు టీ20 క్రికెట్‌లోనే అయ్యుండొచ్చు. లేకపోతే ఆల్ ఓవర్ 3 ఫార్మాట్స్‌లోని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇంత వేగంతోని ఎవరు కూడా బంతులైతే విసరడం జరగలేదనమాట. ఇది ఎప్పటికి కూడా బ్రేక్ అవ్వదు. ఎందుకంటే బ్రేక్ అవ్వడం కాదు కదా! ఇది ఎప్పుడు జరగని విషయం. అంత వేగంతో బంతులు విసిరితే బ్యాట్స్‌మన్ ఎక్కడో ఎక్కడో ఉన్నాడు. బౌండరీ దాటిపోతాడనమాట. అంత వేగంతో వెళ్తాడనమాట. అది గాని ఒక్కసారి తగిలిందంటే స్పాట్ డెడ్ అయిపోయినా సరే ఎటువంటి ఆశ్చర్యపోనవసరం లేదనమాట. సో, ఇది అసలు నిజమా? అబద్ధమా? అనే విషయంకొస్తే అది యాక్చువల్లీ అక్కడ గన్ అది ఉంటది కదా! గన్ను అదే సంథింగ్ స్పీడ్‌ని కాలిక్యులేట్ చేసే గన్ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆ విధంగా అయితే జరిగిందనమాట. ఇదే ఇన్సిడెంట్ మొన్నటికి మొన్నే మన ఇక్కడ కూడా జరిగిందనమాట. అది ఎక్కడంటే మన సిరాజ్ తెలుసు కదా! ఇప్పుడు ఆల్రెడీ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనైతే ఒక ఇన్నింగ్‌లోనైతే మొహమ్మద్ సిరాజ్ ఒక బాల్‌నైతే వేయడం జరిగిందనమాట. సో, ఆ బాల్ ఎంత వేగంతోని వెళ్ళింది అంటే 181.6 కిలోమీటర్ వేగంతోనైతే వెళ్ళిందనమాట. సో, ఆ బాలు. సో, తర్వాత చూసుకున్నట్లయితే అది టెక్నికల్ ప్రాబ్లమ్ అనే విధంగా అయితే అక్కడ బోర్డ్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే గ్రౌండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ సిరాజ్ చూసుకున్నట్లయితే సో, ఇది విధంగా ఫ్యాన్స్ అయితే చాలా చాలా షాక్ అయిపోతున్నారనమాట. ఎందుకు ఇంత వేగంతో బంతులైతే మన సిరాజ్ విసరగలడా అనే విధంగా అయితే సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే అక్కడ సంబంధించిన ఆహ్, దానికి టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన వాళ్ళైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఏంటి అంటే సో, ఈ విధంగా అయితే అది అసలు కాలిక్యులేషన్ అయితే కాదు. సో, స్పీడ్ కాదా కాలిక్యులేట్ చేసే ఫాస్ట్‌ని కాలిక్యులేట్ చేసే గన్ ప్రాబ్లమ్ కారణంగా ఆ విధంగా జరిగింది అనే విధంగా అయితే మాట్లాడారనమాట. సో, ఈ విధంగా అయితే చూసుకున్నట్టే ఇది చాలా చాలా అంటే అంత స్పీడ్‌లో బాల్ విసిరేసరికి చాలా మంది కూడా అది నిజమే అనుకున్నారు. సో, తర్వాత చూసుకున్నట్లయితే అది టెక్నికల్ ఇష్యూ అని తేలడంతోని చాలా మంది ఫ్యాన్స్ అయితే నిరాశపడ్డారనమాట. ముఖ్యంగా అయితే మన 'భువనేశ్వర్ కుమార్' ఫ్యాన్స్ అదే విధంగా 'సిరాజ్' ఫ్యాన్స్‌కైతే ఇప్పుడొచ్చి ఎవరికీ ఇది దక్కుండదు. సో, మన 'సిరాజ్' ఫ్యాన్స్‌కి అదే విధంగా 'భువనేశ్వర్' ఫ్యాన్స్‌కి అయితే దక్కిందని అయితే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ న్యూస్ ప్రకారం అయితే? నిజంగా ఒకవేళ 'భువనేశ్వర్' 200 కిలోమీటర్స్ పర్ అవర్‌తో బాల్‌ని విసిరితే మరి బౌలర్ బ్యాట్స్‌మన్ ఏమైనా ఉంటాడా? అదే విధంగా 'సిరాజ్' గూడా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఈ న్యూస్ మీకు కొద్దిగైనా సరే నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా మరి ప్రతి వీడియోకి ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్.